ఎంతోమంది గురించి మనం ఎన్నో తెలుసుకుని ఉంటాం. మన టీచర్స్ చెప్పింటారు, పేరెంట్స్, ఫ్రెండ్స్, చాలామంది జీవితాల గురించి మనకు తెలిసే ఉంటుంది. కానీ కొందరు జీవితాల గురించి మనం ఎప్పుడు వినుండం, తెలుసుకుని ఉంటాం. కానీ వాళ్ళ జీవితంలో కూడా మనకు ఎంత గొప్ప గుణపాఠం అంటారు, లెసన్ అంటారు, లేకపోతే ఫ్యూచర్లో ఇట్లుండరాదు, ఇట్లుండాలి అని మనలో మనమే మాట్లాడుకునేటట్టు చేస్తాయి. ఇంట్రోస్పెక్షన్ అంటారు చూడండి. అంటే నాకు ఈ కథ తెలుసుకున్నప్పుడు ఫ్యూజులు ఎగిరిపోయినాయి అంటారు చూడు, అట్లా అయిపోయింది. అంటే ఇంతకంటే అద్భుతమైన నీతి ఉంటుందా? ఓహో, మనకి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఇట్లా బతకరాదా అని అర్థమైంది. ఎందుకంటే ఇది ఆస్కార్ వైల్డ్ అనే వ్యక్తిగత 1854లో పుట్టిండు, 1900లో చనిపోయిండు. కాకపోతే అతని జీవితం ఒక రోలర్ కోస్టర్ రైడ్ అంటారు చూడు, అట్లుంటుంది. అంటే ఎవరు ఊహించనంత ఎత్తుకెదిగి ఒక చిన్న తప్పిదం అని కూడా అనలేము, పొరపాటు అనలేము, ఒక ఈగో క్లాష్, దేనివల్లనో అతని జీవితం కంప్లీట్గా గ్రాఫ్ అంతా ఇట్లా పోయిన గ్రాఫ్ ఇట్లా పడిపోయి అతి దారుణంగా చనిపోయిండు. అంటే ఎవరికి రాకూడని చావు అంటారు చూడండి, అట్లాంటి చావు కొని తెచ్చుకున్నాడు అనొచ్చు. సో అట్లాంటి అతని ఒక జీవితం గురించి మీకు చెప్తా. అసలు మెస్మరైజింగ్ ఉంటుంది, అంటే ఒక ట్రాన్స్లోకి తీసుకుపోతుంది. నేను ఇంతవరకు మీకు ఎన్నో కథలు చెప్పినా, ఎన్నో కల్పిత కథలు చెప్పినా, అంటే పాతకాలం కథలు చెప్పిన, పంచతంత్ర కథలు కూడా చెప్పిన, మనకు యానిమల్స్తో కూడుకున్న కథలు చెప్పిన, ఎన్నో చెప్పిన స్టోరీస్తోనే నేను సోషల్ మీడియాలో కొంచెం ఫేమస్ అయినా, అంటే కొంచెం ఫేమ్ వచ్చింది. కానీ ఇప్పుడు కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నా. ఇది దానికంటే ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది మీకు, అండ్ మీ మీదే ఆధారపడి ఉంది ఇది నేను కంటిన్యూ చేయాలా లేదా అని. ఎందుకంటే లైవ్ ఫ్యాక్ట్స్, ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ గురించి అద్భుతంగా చెప్తున్నారు తెలుగులో చాలామంది. ఏజూడ్ అనే అతను అజయ్ చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్తున్నాడు. క్రాంతి బ్లాగర్ ఉన్నాడు, ఆయన కూడా మెస్మరైజింగ్గా చెప్తాడు. సో చాలామంది ఉన్నారు మనకు రెగ్యులర్గా న్యూస్లో ఏం జరుగుతున్నాయో చెప్తున్నారు. కాకపోతే నేను చూజ్ చేసుకున్నది ఏంటంటే, ఇప్పుడు నేను కూడా రెగ్యులర్గా న్యూస్లో జరిగేది చెప్తే వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చాలా చాలా అమేజింగ్గా చెప్తున్నారు. ఇప్పుడు నేను కూడా చెప్పినా అనుకోండి, నేను కూడా ఒకడిని అయిపోతా, లేకపోతే వాళ్ళు నాకంటే బెటరే చెప్తారు. కాబట్టి నాకు డైలీ ఇన్సిడెంట్స్ గురించి మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, 1-2 ఉన్నాయి, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. కాబట్టి అది చెప్పబుద్ధి అయితలేదు, చెప్పాలని కూడా లేదు, అండ్ వాళ్ళు హైలైట్గా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి అవసరం కూడా లేదు. కాకపోతే మనకు గతంలో జరిగిన కొందరి లైఫ్లలో నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు, ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు, కొన్ని డూస్ డూ నాట్స్ అంటారు కదా, ఇది చేయొచ్చు ఇది చేయరాదు అనేది కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి నేను ఈ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నా. ఇది నేను వీక్లీ 3-4 వీడియోస్, ఇట్లాంటి వీడియోస్ చెప్తూ ఉంటాను. మళ్ళీ మీ మీద డిపెండెంట్. మీకు ఇది వద్దు అనిపించి మీరు చూడకపోతే, వ్యూవర్షిప్ రాకపోతే, షేర్స్ కాకపోతే, మీకు ఇది నచ్చకపోతే ఆపేసి వేరేది ఏదన్నా చెప్తాం. కాకపోతే ఇది ఎందుకో నాకు పర్సనల్గా అయితే అమేజింగ్ అనిపించింది. ఎందుకంటే కొన్ని నెలల నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకుంటుంటే, చదువుతుంటే, కొందరి జీవితాలు తెలుసుకుంటుంటే ప్రతి ఒక్కటి మన జీవితానికి ఉపయోగపడేదే కదా అని అనిపించింది. కాబట్టి ఈరోజు నేను ఈ ఎపిసోడ్లో ఫస్ట్ది చూజ్ చేసుకునేది ఏంటంటే ఆస్కార్ వైల్డ్ గురించి. ఆయన 1854లో పుట్టిండు, 1900లో చనిపోయిండు. ఆయన ఐర్లాండ్లో పుట్టిండు, ఐరిష్ అతను. కాకపోతే అతను ఫేమస్ అయింది మొత్తం ఇంగ్లాండ్లో. ఎందుకంటే ఆయన అమేజింగ్ పోయెట్ అండ్ అమేజింగ్ పర్ఫార్మర్. మనకు స్టేజ్ మీద ఎక్కితే పిచ్చెక్కిపోతుండే. అంటే ఆయన ఏమంటారు దాన్ని, సెన్స్ ఆఫ్ హ్యూమర్తోని, ఆయన చెప్పేవి, ఆయన లాంగ్వేజ్ మీద ఆయనకున్న పట్టుతోని విత్ ఇన్ నో టైం ఆయన ఎక్కడికో వెళ్ళిపోయిండు. 1880s మొత్తం రూల్ చేసిండు ఆయన. ఎందుకంటే ఆయన నావెలిస్ట్, ఆయన రైటర్. ఆయన నావెల్స్ రాస్తే అవి ఎన్నెన్నో లాంగ్వేజ్లలో సినిమాలుగా రూపుదిద్దుకున్నాయి అనమాట. అంత ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అయినా. ఆయన హెయిర్ స్టైల్, ఆయన చూడ్డానికి కూడా వెరీ అట్రాక్టివ్ ఉంటుండే. చాలామంది ఆడపిల్లలు, మగవాళ్ళు అందరూ కూడా ఆయనని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటుండ్రు. ఎక్కడ లేనంత అభిమానం. ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది, ఇట్లా చెప్తుంటే అందరికీ తెలిసిపోతుంది. కానీ అక్కడ ఆయన కోసం జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక సెమినార్ హాల్లో, ఒక సభలో కూర్చొని మొత్తం ఆయనదంతా విని, అసలు ఆయన తర్వాతనే ఎవరైనా అట్లాంటి క్యాండిడేట్ ఎక్కడెక్కడికో ఎదిగిండు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, అంత అయింది. కాకపోతే అతనికి ఉండే ఒక వీక్నెస్ అనుకోవచ్చు, లేకపోతే ఒక లాంటి అలవాటు వల్ల అతని జీవితమే నాశనం అయిపోయింది. ఏంటంటే అది అతని క్లోజ్ ఉన్న వాళ్ళకి, అతని ఫ్రెండ్స్కి, అతని చుట్టాలకు తెలిసిండేదే అది. అంటే అతను హోమోసెక్షువల్ కూడా. అంటే హీ ఆల్సో ఎంజాయ్స్ సెక్స్ విత్ ద సేమ్ జెండర్. అతను మగవాళ్ళతో కూడా సెక్స్ చేసేది అలవాటు ఉండే అతనికి. అండ్ యంగ్స్టర్స్, టీనేజ్ వాళ్ళు, అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళతోనైతే చాలా ఎంజాయ్ చేస్తుండే. అది అతని క్లోజ్ ఫ్రెండ్స్కి వాళ్ళకు
తెలుసు అనమాట. తెలిసినా కూడా ఇగ్నోర్ చేస్తుంటారు. ఆయన ఆయన లెవెల్కి, ఆయన తెలివికి, ఆయన ఐక్యూకి వాళ్ళు కూడా ఫ్యాన్సే. కాకపోతే ఒక రోజు ఒక ప్రైవేట్ ఫంక్షన్లో ఒక ఫ్రెండ్, ఓల్డ్ ఫ్రెండ్, ఆయన జోక్గా ఏం చేసిండంటే విజిటింగ్ కార్డు మీద అతని పేరు రాసి, ఆస్కార్ వైల్డ్ అని రాసి, కింద హోమోసెక్స్ స్పెషలిస్ట్ అని రాసి ఆయనకే ఇచ్చిండు. అదేమి అందరికీ చూపెట్టలేదు, అతన్ని హేళన చేయలేదు. కాకపోతే తాగిన మత్తులను, లేకపోతే ఫ్రెండే కదా అని ఏమంటారు గ్రాంటెడ్నెస్, లేకపోతే చనువు తీసుకోనో రాసి ఆయనకి ఇస్తాను. నాకు తిక్కలేసింది. అంటే అరికాళ్ళ నుంచి తలకెక్కింది అంటారు కదా, అట్లా మెంటల్ అయిపోయి పిచ్చోడైపోయి, అంటే అదొక ప్రైవేట్ థింగ్ని, నీకు మాత్రమే తెలిసిన విషయాన్ని నువ్వు ఇట్లా రాసిస్తావా అని మొత్తం హైపర్ అయిపోయి నెక్స్ట్ డే పోయి కోర్టులో కేసు వేద్దామని రెడీ అయిపోయింది. నష్టపరిహారం వేద్దాము, నన్ను హోమోసెక్స్ స్పెషలిస్ట్ అని రాసిండు, అసలు ఏమనుకుంటున్నాడు, నన్ను ఇన్సల్ట్ చేసిండు అని కేసు వేద్దామంటే వాళ్ళ ఫ్రెండ్స్, బంధువులు అందరు కూడా ఆయనను వారించిండ్రు అంటారు కదా, వార్నింగ్ కూడా కాదు కానీ వద్దు అని సంజాయించారు. అరే వద్దురా, ఎందుకు ఇప్పుడు అవసరమా ఇదంతా, ఎందుకంటే వాడు ఎంత ఏమనుకుంటున్నాడు నా గురించి, ఏది పడుతుంది రాస్తాడా, ఎట్లా పడితే అట్లా రాసిస్తాడా, ఇదేమన్నా కామెడీనా అని పోయి ఆయన మీద కేసు వేసేసిండు. ఆ కార్డు తీసుకుపోయి కోర్టులో నాకు నష్టపరిహారం కావాలి, ఏదేదో రాస్తున్నాడు, నాకు చాలా గలీజ్గా హోమోసెక్స్ స్పెషలిస్ట్ అని రాసిండు అంటానే వాళ్ళు కోర్టులో కేసు తీసుకున్నానే ఇతను కూడా రిక్వెస్ట్ చేసిండు ఫ్రెండ్ కూడా, అరే వద్దురా ఏదో కామెడీగా చేసిన వదిలేసి అట్లా ఎందుకు చేస్తున్నావు అంటే, మొత్తం నష్టపరిహారమే అప్పట్లోనే కోట్ల నష్టపరిహారం వేసి నాకు పరువు తీసిండు అని, అది ఫాల్స్ అలిగేషన్ ఆన్ మీ అని వేసేసి, ఇక ఈయనకు ఫుల్ శిక్ష పడుతుంది అనుకున్నాడు. ఎందుకంటే ఫుల్ హోదా ఉంది, పేరుంది, ప్రతిష్టలు ఉన్నాయి, డబ్బు ఉంది, ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు, ఏమన్నా చేయొచ్చు, వీడు నా మీద జోకులు వేస్తాడా, వీడు నాశనం అయిపోతాడని కేసు వేస్తే, అది నెక్స్ట్ హియరింగ్కి వచ్చే టైంలో ఇతను ఏం చేసిండంటే ఒక డిటెక్టివ్ని పెట్టి ఇతను చేసే పనులు, ఇతనికి ఉన్న అలవాటు ఏదైతే ప్రైవేట్లో ప్రైవసీగా సీక్రెట్గా చేస్తున్నాడో అంతా విత్ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్, సాక్ష్యాలతో సహా కోర్టుకి సబ్మిట్ చేసిండు. ఇతను ఎవరైతే కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలతోని ఇతనికి సంబంధం ఉందో వాళ్ళని కూడా సాక్షులుగా ప్రవేశపెట్టి వాళ్ళతోని ఇతనికి అగేన్స్ట్గా, మాకు ఫోర్స్ఫుల్గా చేసిండు, మాకు ఇష్టం లేకుండా బలవంతంగా చేసిండు అని, ఎప్పుడు 1800s, 1890sలో ఇదంతా జరిగింది. మీరు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో జరిగినట్టు ఊహించుకోకండి. అప్పట్లో అసలు హోమోసెక్స్ అంటేనే మొత్తం ప్రపంచం అంతా వ్యతిరేకించిన విషయం అది. అసలు అట్లాంటిది ఇద్దరు ఒకటే సెక్స్ వాళ్ళు, ఒకటే జెండర్ వాళ్ళు సెక్స్ చేసుకుంటున్నారంటే అది క్షమించరాని నేరం లాంటి సిచ్యువేషన్లో ఈయన సబ్మిట్ చేసి ఇతన్ని నిజంగానే అట్లాంటి ఒక అలవాటు ఉన్న వ్యక్తిగా నిరూపించేసిండు. అతని మీద, ఈ ఆస్కార్ వైల్డ్ అతని ఫ్రెండ్ మీద కేసు వేస్తే, నష్టపరిహారం వేస్తే, ఆయన రాసిన దాంట్లో తప్పే లేదని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి, ఈయనదే తప్పనే జడ్జిమెంట్ ఇచ్చి ఇతనికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించి, ఇతనికి ఇట్లాంటి ఒక అలవాటు ఉంది అని ఒక నేరస్తుడిగా పరిగణించి తీర్పిచ్చేసింది, జైలుకి పంపించేసింది. మొత్తం ఎవరైతే ఇతన్ని పొగిడినరో, ఎవరైతే ఇతడు గ్రేట్, ఇతనికంటే టాలెంటెడ్ ఉండరు, ఇతనంత అద్భుతమైన వ్యక్తి ఉండడన్నారో వాళ్ళందరూ ఈయనని హేట్ చేసేసిండ్రు, ఇట్లా అసహించుకున్నారు. ఒక జైలు నుంచి ఇంకొక జైలుకి తరలిస్తున్న టైంలో ఒక ట్రైన్లో పోతున్నప్పుడు ప్యాసింజర్స్ అందరూ ఇతని మీద ఉమ్మేసిండ్రు. ఇతను బందీగా ఉన్నాడు కాబట్టి, చేతులు కట్టేసినాయి కాబట్టి ఆ ఉమ్ము తుడుచుకునే అవకాశం కూడా లేదు. ఇతన్ని అతి దారుణంగా చూసేసరికి, అంత హైలో లైఫ్ని గడిపిన ఆయన ఆ లో చూసేసరికి తట్టుకోలేక, నన్ను జైల్లోనే ఉంచండి, నన్ను ప్రజలకు తీసుకురాకండి ప్లీజ్ అని వేడుకున్నాడు. కాకపోతే 2 years జైలు శిక్ష అయిపోయినాక అతను 41 yearsకి జైలుకి పోయిండు. 43 yearsకి బయటికి వచ్చినాక ఇంగ్లాండ్లో ఎక్కడైతే అతనికి కంప్లీట్ పేరు ప్రతిష్టలు వచ్చినాయి, ఎవరైతే అతన్ని పొగిడినరో ఆ జనాల మధ్య ఉండలేక పుట్టిన సడన్గా బోట్ ఎక్కి ఫ్రాన్స్కి వెళ్ళిపోయిండు. షిప్ ఎక్కి ఫ్రాన్స్కి వెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న హోటల్లో ఉంటూ మొత్తం అతని ఆస్తి అంతా లాయర్లకు
ఆ కోర్టు కేసులోనే మొత్తం ఆస్తంతా పొడగొట్టుకొని పేరు ప్రతిష్టలు పొడగొట్టుకొని పిచ్చోన్లాగా ఒక చీప్ లాడ్జ్లా ఉంటూ లాస్ట్ 2 ఏళ్ళు గడిపి పిచ్చోడైపోయి మొత్తానికి భార్య పిల్లలు అతన్ని వదిలేసి అతను క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతా అంటే చర్చ్ కూడా ఒప్పుకోలేదు. అట్లాంటి సిచ్యువేషన్ గడిపి లాస్ట్కు 46 years ఏజ్లో చచ్చిపోయాడు. కుక్క చావు అంటారు చూడు, అట్లా చచ్చిపోయాడు. ఎవరు లేక, ఎవరు అతన్ని ఒప్పుకోలేక, అతనికి ఉన్న అలవాటుని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేక పిచ్చోడైపోయి చచ్చిపోయాడు. అండ్ ఇక్కడికి స్టోరీ ఎండ్ అయింది, కానీ ఇక్కడనే స్టోరీ స్టార్ట్ అయింది. ఈరోజు ఆఫ్టర్ 100 years, అది జరిగిన తర్వాత 100 years తర్వాత కోర్టు హోమోసెక్స్కి పర్మిషన్ ఇచ్చేసింది. అది లీగలే, అది తప్పు కాదు అని కోర్టు ఒక తీర్పు ఇచ్చి అతనికి సారీ చెప్పింది 100 years తర్వాత. నీ విషయంలో మేము తప్పు చేసినామని. కానీ ఏం ఉపయోగం లేదు. అప్పట్లో సమాజం అంతా వ్యతిరేకించింది, అతన్ని అసహించుకుంది, చచ్చిపోయింది. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను ఎందుకు ఇది చూజ్ చేసుకున్నా, ఎందుకు చెప్పినా అంటే, ఈ జీవితంలో అతను హ్యాపీగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, ఏదో ఫ్రెండ్ జోక్గా ఒకటి చేసిండు, అది తప్పే అయిండొచ్చు, అయినా వచ్చి సారీ చెప్పిండు. అందరూ కూడా వద్దని చెప్తే అతనికి ఉన్న అహంకారంతో, నా డబ్బుతోని, నా హోదాతోని ఎవరినైనా ఎదిరిస్తా అంటే అవతల వ్యక్తి కూడా అతని చావు వరకు వస్తుంటేనో, అతనికి నాశనం చేయాలనేది ఒకటి జరుగుతున్నప్పుడు ఆయన కూడా పోరాడతాడు కదా, అతను ఎంత కింద నుండని. పోరాడినప్పుడు ఎవరైతే నన్ను ఎవ్వరు ఏం బీకలేరు అనుకుంటారో అతనే నాశనం అయిపోయే స్టేజ్ వచ్చింది కదా. అంటే ఒకరికి ఎఫెక్ట్ చేద్దాం, ఒకరి జీవితం నాశనం చేస్తాం అనుకున్న ప్రతిసారి వాళ్ళే నాశనం అవుతారు. అండ్ గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవడం అంటారు కదా. ఒకవేళ క్షమించగలిగితే క్షమించేసి, నేను పోరాడతా, నా ఇగోనే గొప్ప, నేను ఇగో ఫైట్ చేస్తా, నన్ను ఎదిరించేటోడు లేడు, నేను ఏమైనా చేయగలను, నాకున్న డబ్బు, నాకున్న హోదా, నాకున్న పలుకుబడితోని నేను ఎవరినైనా నాశనం చేయగలను అనుకుంటే లాస్ట్కి వాళ్ళే నాశనం అవుతారు. ఇక్కడ ఇతని జీవితం నాశనం చేస్తాం అనుకుంటే తిరిగి అతని జీవితమే నాశనం అయింది. అతను లాస్ట్కు రాసుకున్నాడు కూడా, నా జీవితాన్ని నేనే చేతిలో పొడగొట్టుకున్నా, నేను ఒక్క క్షణం ఆలోచించి, ఆవేశంలో కాకుండా ఆలోచించి పోనీలే అనుకుని ఉంటే నా జీవితం వేరుంటుండే, ఒకరి జీవితం నాశనం చేద్దాం అనుకున్నా నా జీవితమే నాశనం అయింది అని రాసుకున్నాడు. నేను మీ అందరికీ లేదా మనందరికీ ఏం చెప్తున్నా అంటే, ఏదైనా విషయాన్ని ఇఫ్ యూ కెన్ లెట్ గో, ఇఫ్ యూ కెన్ ఫర్గివ్, క్షమించడం కంటే గొప్పది ఉండదంటారు. వాళ్ళు మళ్ళీ అదే తప్పు చేస్తుంటే శిక్షించు, అప్పుడు పోయి నువ్వు అఫీషియల్గా ఫైట్ చేయి, లీగల్గా ఫైట్ చేయి. కానీ ఇఫ్ యూ కెన్ లెట్ గో. ఎందుకంటే జీవితం చాలా ఇంపార్టెంట్. లైఫ్ అనేది ఒకసారి పుడతాం, ఒకసారి చచ్చిపోతాం. అనుకోకుండా ఉన్నదంతా పొడగొట్టుకోవాల్సి రావడం, ఏదో విషయానికి ఇగో ఫైట్ చేసుకొని మొత్తం మనమే నాశనం అయిపోవడం, అవతల నాశనం అవుతారేమో, వాళ్ళతో పాటు మనం కావడం అవసరం లేదు కదా. ఇఫ్ యూ కెన్ ఫర్గివ్ అండ్ దెన్ ఫర్గెట్. చాలామంది అంటారు ఐ కెన్ ఫర్గెట్ బట్ నెవర్ ఫర్గివ్ అని. వద్దు, అవసరం లేదు, ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అంటాను. ఎవరైనా నీకు మోసం చేసిండ్రు, అది మీ బంధువులు కానీ, మీ తోబుట్టువులు కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ పిల్లలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, లేదా బయట వాళ్ళు ఎవరైనా కానీ నిన్ను నాశనం చేస్తాం అనుకుంటే వాళ్ళే నాశనం అవుతారు. నువ్వు ప్రత్యేకంగా వాళ్ళని నాశనం చేయాలి, వాళ్ళు అనుభవించాలని ఏదో చేయాలని చూస్తే అవతల వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు. లాస్ట్కు ఇద్దరు కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఒకరు కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అవసరం లేదంతా. అంత గొంతు వరకు వచ్చి వాళ్ళు నిన్ను చంపేయాలనుకుంటున్నారో, నిన్ను నాశనం చేసేసేయాలనే పట్టుబట్టిందనుకో, అప్పుడు ఫైట్ చేయి గట్టిగా. కానీ ఇఫ్ యూ కెన్ లెట్ గో, దాన్ని వదిలేసేయచ్చు, అంతటితోనే పోతుంది, పోతే పోని అనుకున్నప్పుడు పోతే పోని వదిలేయండి. లేకపోతే ఈ ఆస్కార్ వైల్డ్ లాగా ఎంత ఎత్తులో ఉన్నా పడిపోవాల్సి వస్తుంది, ఎన్ని సాధించినా పోగొట్టుకోవాల్సి వస్తుంది. అది ఆస్తి కానీ, అంతస్తు కానీ, పరువు కానీ. సో నేనేం చెప్తున్నా అంటే, ఇప్పటి నుంచి కొంచెం కాన్షియస్ ఉండండి, ఆవేశంలో డిసిజన్స్ తీసుకోకండి. కోపం వస్తే 1 రోజు 2 రోజులు ఆగండి, కొందరితో కన్సల్ట్ చేయండి, ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకోండి. లాస్ట్కు లేదు ఇది నేనేమంటారు, అదేమో అంటారు చూడండి, ఒక వర్డ్ ఉంటుంది, నేను పగ తీర్చుకోకపోతే నేను చచ్చిపోతా, వాళ్ళని నాశనం చేయాలి, అంత పెద్ద తప్పు చేసిండ్రు అన్నప్పుడు ఏమో కన్సిడర్ చేయండి. కానీ అంతవరకు అది వదిలేయచ్చు, తుడుచుకుంటే పోతుంది అంటే తుడుచుకోండి. లైఫ్ చాలా ప్రీషియస్, లైఫే అన్నిటికంటే ప్రీషియస్. సో ఇట్లాంటి నిజ జీవిత కథలు ఎవరికి తెలియనివి, ఎప్పుడు విననివి, ఎప్పుడు చూడనివి, అది మనకు లైఫ్లో అప్లికబుల్ చేయొచ్చు, హెల్ప్ అవుతుంది అనిపిస్తే నేను మీకు చెప్తా, నేను మీతో షేర్ చేసుకుంటా. ఇదే యూట్యూబ్ ప్లాట్ఫామ్లో, ఇదే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటా. బట్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ డిసిజన్. మీకు నచ్చితేనే చెప్తా, నచ్చకపోతే చెప్పాను. నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నా, ఎవరికైనా కంటెంట్ నచ్చితే, దాంట్లో నాకు యూజ్ ఉంది అనిపించితేనే చూస్తారు. నేను సబ్స్క్రైబ్ చేయమని
లేకపోతే ఫాలో చేయండి, షేర్ చేయండి అని అడగను. బట్ ఇఫ్ యు ఆర్ లవింగ్ ఇట్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ బై యువర్ సెల్ఫ్, మీరు వాలంటరీగా చేస్తుంటే ఐ విల్ బీ హ్యాపీ. ఐ విల్ బీ షేరింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ వీక్లీ 2, 3, 4 ఎన్ని వీలైతే అన్ని చెప్తూ ఉంటా. లేదు మాకు ఇది నచ్చుతలేదు అంటే వేరేదని చెప్తాం. మీ కమెంట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొత్తది స్టార్ట్ చేస్తున్నా కాబట్టి మీకు నచ్చుతుందో లేదో నేను తెలుసుకోవాలి కాబట్టి అడుగుతున్నా. మీరు చెప్పండి, కంటిన్యూ చేయమంటే చేస్తూ వెళ్ళిపోతా. ఫస్ట్ అయితే ఒక 5-6 అయితే చెప్తా, మీరు చేయమనుకున్నా. తర్వాత మాత్రం మీ డిసిజన్ మీద, వ్యూవర్షిప్ మీద, మీకు ఇది ఎంత నచ్చుతుంది అనే దాని మీద. ఇప్పటి వరకు స్టోరీస్ చెప్పిన, యాప్టిట్యూడ్ చెప్పిన, ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకున్న, అన్నిటినీ ఎంకరేజ్ చేసిండ్రు. అన్ని ఛానల్స్ని కొన్ని లక్షల సబ్స్క్రైబర్ చేసిండ్రు. ఈరోజు బయట ఎవరైనా పోయినా గుర్తుపడుతున్నారు అంటే మీ వల్లనే. మీరు ప్రతిదీ కూడా ఎంకరేజ్ చేసిండ్రు. నేను ఏం చేసినా కూడా ఇది కూడా చాలా వాల్యుబుల్ అనిపించింది. ఎడ్యుకేషన్ ఉంది దీంట్లో, ఒక ఇన్స్పిరేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి చూస్ చేసుకున్నా. ఇఫ్ యూ లవ్ ఇట్, ఓపెన్గా నాకు చెప్పండి, కంటిన్యూ చేస్తా. లేదు మాకు నచ్చలేదన్నా ఓపెన్గా చెప్పండి, ఆపేస్తా. మొత్తం మీ డిసిజన్ మీద ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కృష్ణ చైతన్య రెడ్డి. ఐ విల్ కమ్ అప్ విత్ అన్ అదర్ రియల్ స్టోరీ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్.